మై డియర్ లవ్లీ సబకరైజర్స్, ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమని ప్రేమిస్తుంది. ప్రేమతో మీ సీను 65 సబకరైజ్ చేసుకుని వీడియోస్ చూడటం మొదలుపెట్టండి. ఇక మొదలెడదామా? ప్రేమోదయం, ప్రేమ మధ్యాహ్నం, ప్రేమ సాయంత్రం, ప్రేమ రాత్రి. ఈరోజు ఎపిసోడ్ కనుక మీరు చూడకపోతే, ఒకవేళ మీరు పెళ్ళైన జంటలు కావచ్చు, లేదు పెళ్ళి కాకుండానే ఉంటున్న లివింగ్ రిలేషన్షిప్ జంటలు కావచ్చు, లేదంటే లవర్స్ కావచ్చు, ఇటువంటి ఎపిసోడ్స్ చూస్తే చాలా బాగుంటుంది. మనకి అంటే మన లైఫ్ మనకి ఎక్స్పీరియన్స్ నేర్పిస్తుంది. కానీ వేరే వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ నేర్పించిందనుకో, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటున్నప్పుడు మనం విన్నాం అనుకో, మన లైఫ్లో అంటే ఎక్స్పీరియన్స్ కాకుండానే చాలా విషయాల్ని లర్న్ చేయొచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఎలా ఫేస్ చేయాలో తెలుసుకోవచ్చు. అటువంటి విషయాలు ఇటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా తెలుస్తాయి. వాళ్ళు టెస్ట్ ఆఫ్ లవ్ మనం స్టార్టింగ్లో ఏమనుకున్నాం, లొల్లులు పెట్టుకుంటారా, పంచాయతీలు పెట్టుకుని ఇడిపోతారా, నీ వల్ల నేను ఓడిపోయినా, నా వల్ల నువ్వు ఓడిపోయినావు అని చెప్పి పంచాయతీలు వస్తాయని అనుకున్నాం కదా. కానీ అనిల్ రావిపూడి గారు ఒక మాట అన్నారు, ఈ షో ద్వారా వాళ్ళ బంధం ఇంకా బలపడుతుంది, అట్లాగనే ప్లాన్ చేసినాం అని అన్నాడు. అంటే నేను అప్పుడు ఓకే చూద్దాం ఆయన అన్నదానిలో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో చూద్దాం, షో చూస్తే కానీ తెలియదు కదా అనుకున్నా కదా. కానీ గురువారం శుక్రవారం ఎపిసోడ్స్కి వచ్చేసరికి లవ్ గురు, అదే ప్రేమ గురు, మన ప్రేమ గురు వస్తాడు కదా. ప్రేమ గురు వచ్చినప్పుడు ప్రతిసారి వాళ్ళ బంధం బలపడడానికి, అండ్ వాళ్ళ బంధమే కాకుండా మనం ఇంట్లో అంటే కపుల్స్గా ఆ షో చూస్తే మన బంధం కూడా బలపడడానికి, మనలో ఉన్న కొంచెం నెగిటివిటీస్ కూడా పోగొట్టడానికి బాగా ఉపయోగపడే షోలే కనిపిస్తుంది అబ్బా నాకు. నిజంగా ఇది ఫ్యామిలీస్ చూడాల్సిన షో, చూస్తే బాగుంటుంది. డే బై డే దీని మీద ఇంప్రెషన్ పెరుగుతుంది, దీని మీద ఒక పాజిటివిటీ పెరుగుతుంది. ఈవెన్ బిగ్ బాస్లో అయినా వన్ సైడ్ అవుతుంది మొత్తం. ఇక ఒక్కరిని అంటే కనుక కింద తిట్టుకుంటే మెసేజ్ వస్తాయి. అట్లా లేదు, ఇది నిజంగా ఒక లవ్లీ షో, లిటరల్లీ లవ్లీ షో. అండ్ ఈరోజు మాత్రం ప్రేమలో ముంచి తీసి ఆరేసిండు. ఆ రేంజ్లో ఉంది. ఒకవేళ మీరు ఎపిసోడ్ చూడకపోతే చూసి వచ్చిన తర్వాత ఈ వీడియో చూసే ప్రయత్నం చేయరు. నేను మీ ప్రేమ గురుని. హలో మై డియర్ లవ్లీ కపుల్. ప్రేమ అంటే కేవలం ఆప్యాయతలు, సంతోషాలు పంచుకోవడమే కాదు కదా. గుండె లోతుల్లో నిశ్శబ్దంగా దాగి ఉన్న బాధల్ని కూడా పంచుకోవాలి. రిలేషన్షిప్ అనే ప్రయాణంలో మనకి తెలియకుండానే కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు. అవతల వాళ్ళ మనసుని నొప్పించే మాటలతో అవతల వాళ్ళని గాయపరిచి ఉండొచ్చు. అలా ఎదుటి వారిని మాటలతో, చేష్టలతో గాయపరిచినప్పుడు అప్పుడు అలా ప్రవర్తించి ఉండకుంటే బాగుండేది కదా అని పశ్చాత్తాపం మీలో కలిగి ఉండొచ్చు. ఆ చేదు సంఘటన మీ బంధంపై ఎప్పటికీ వీడని నీడలా మిగిలిపోయి ఉండొచ్చు. మీ ప్రేమగురు సమక్షంలో ఆ పాత గాయాలకి చిరు ఉపశమనం కలిగించేలాగా ప్రయత్నం చేద్దామా? మీ మనసులో ఉన్న భారాన్ని వ్యక్తపరచండి. మీ రిగ్రెట్ని టైల్ మీద రాసి సుత్తెతో బలంగా కొట్టి శాశ్వతంగా మీ మనసులోంచి పంపించేయండి అని చెప్పాడు. అర్థమైందా ముచ్చట? ఈ ఇమిటేషన్ లాభం అంటవా? పర్లేదా, వచ్చిందా వాయిస్? ఇక్కడ